ఈరోజు ఆత్మీయ పత్రికా సమావేశం ఈ ఎలక్షన్ ఏం బేసిస్ మీద కొట్లాడతారు, ఈ ఎలక్షన్ అజెండా ఏంది, ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఇంకా పెద్ద మనిషికి ఇంకా అర్థమవుతున్నట్లేదు. దిస్ ఎలక్షన్ is for national security, fought for national, not just development. Your Rahul Gandhi or Congress party is nowhere close to Modi's development. దగ్గర డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంటే కాదు, మీ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరిచింది, దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసింది, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసింది, దేశాన్ని విభజన చేసింది. రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు మీ పార్టీకి. ఓ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ అదేంటి ఏం అలయన్స్, ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్లోకి వస్తే 370 వాపస్ తెస్తామంటాడు. మీ రాహుల్ గాంధీ టుకడే దేశ్కి టుకడే ఉంది ఇన్షాల్లా అనేటువంటి మీ రాహుల్ గాంధీ నడుస్తూ ఉంటాడు అని పక్కకు పెట్టుకొని. మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు, మీరు ఎన్ఆర్సీ వద్దంటారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక మీ స్టాండ్ చెప్పారు, పాపులేషన్ కంట్రోల్ చేసుకుందామంటే చెప్పరు. ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయా? జీవన్ రెడ్డి గారు, వక్ఫ్ బోర్డు తీసి బయటపడేయాలి ఆ యాక్ట్ని, వక్ఫ్ యాక్ట్ని. పర్సనల్ లాలు ఉండవు, ఒకటే లా ఉంటే దేశంలో. అంబేద్కర్ గారి ఆశయం అది ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని. ఎందుకు మీరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీరు 60 ఏళ్ళు పాలించారు ఈ దేశాన్ని విభజించినాక 1975లో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది రాజ్యాంగంలో. ఎందుకు పెట్టిరు? మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది. ఆ కేసు కోర్టులో ఉంది. మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు. ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు. మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. అది హిందీ ఇంగ్లీష్ అది తెలియదు. రేవంత్ మాట్లాడింది ఆప్కే అదాలతల మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. మీ జీవిత కాలంలో మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నయా పైసా చేసింది లేదు, చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేట్టు కూడా పనిచేసిన ఘనత మీదే, నాశనం చేసిన ఘనత మీదే. మామిడి, చెరుకు, పసుపు, ఇలా అకాల వర్షాలు మొత్తం వరి తడిచిపోయింది. నోట్లకి జిప్పేసుకుంటారు, మాట్లాడరు. మీ 6 గ్యారెంటీలకు ఏం రోగం వచ్చింది? పక్షవాతం వచ్చిందా? ఏమైంది మీ 6 గ్యారెంటీలకి? 500 రూపాయలు ఎక్కిస్తే ఏం పోతుండే మీరు? రెండో పంట మీ ప్రభుత్వం వచ్చినాక రెండోసారి కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు, ట్రాన్స్పోర్టు లేదు, హమాలీ లేవు, గొనె సంచులు లేవు, సుత్రీలు లేవట. మళ్ళీ తరుగు తీస్తూనే ఉన్నారు. మహిళల్ని మోసం చేస్తున్నారు. మహిళల్ని మోసం చేసారు, మహిళలు ఓట్లు వేసేటట్లేదు. రైతుల్ని మోసం చేసారు, రైతులు ఓట్లు వేసేటట్టు చేయరు. యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు యాదకొచ్చారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీకి పనిచేసుడు ఎలక్షన్ల కోసం మీ యొక్క సీజనల్ పార్టీ కాదు. ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ. ఆడ రాజకీయాలు తప్ప కేవలం సేవా కార్యక్రమాల కోసం పెట్టిన నథింగ్. మనకు అది బీజేపీ అనుకోవచ్చు. మనం ఆడ రాజకీయాలు చేయలేరు కాబట్టి రాజకీయాలు చేయకుండా కేవలం ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశీ విభాగం, ఏదో మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం, విదేశీ విభాగం పెట్టినాము. దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి. మన ఐడియాలజీని బీజేపీ ఎట్లా రన్ చేస్తుందంతా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. ఇలా బీజేపీ యుఎస్ పోతే ఏవో బీజేపీ ఉంటుంది, యూకే పోతే ఏవో బీజేపీ ఉంటుంది, మీకు యూఏఈ వస్తే ఐపీఎఫ్ ఉంటుంది.
IPF UAEలో 10,000 మంది మెంబర్షిప్ ఉన్నది. ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది. తెలుగుడికి ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఎంబసీ మాట్లాడతారు, వాళ్ళని వాపసు పంపించే కార్యక్రమాలు మొత్తం చేస్తారు. కోర్టు ఇష్యూస్ అయితే అడ్వకేట్లని ప్రొవైడ్ చేస్తారు. విజయవాడకి వెళ్ళి 10 మంది అమ్మాయిలను తీసుకుపోయి ఇంట్లో పనిచేయడానికి తీసుకుపోయి ఇబ్బందులు పెట్టి తరిమేసి బయటికి ఆ 10 మందిని తీసుకొచ్చి వాపస్ విజయవాడ పంపిరు. పోయిన నెల మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే ముద్దు పని రాలగొడుతుండే దుబాయ్లో. ఇలా కంకణం కడుతున్నారు, బొట్టు పెడుతున్నారు, తిలకం పెడుతున్నారు, స్వామినారాయణ మందిరం పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. సౌదీలో నేను పెద్ద కడతా అంటాడు గుడి, అబుదాబుడు నేను పెద్ద కడతా అంటాడు, దుబాయ్డు నీకంటే పెద్ద నేను కడతా అంటాడు. అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందరకు వచ్చి జై శ్రీరామ్ అంటున్నాడు. ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాం, ఆయన జై శ్రీరామ్ అంటున్నాడు. ఆయన సీతమ్మ తల్లిని కూడా యాడ్ చేస్తారు. రైలు మభ్య పెడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కి అడ్డ, కమిషన్ గడ్డ. మళ్ళా తిక్క స్టేట్మెంట్ 370 వాపసు తెస్తాము, ట్రిపుల్ తలాక్ వాపసు తెస్తాము, బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము. పాకిస్తాన్ క్రియేట్ చేసిందే, నువ్వు క్రియేట్ ఏంటి చేసినావు? క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు. నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా. వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే ఈ దేశానికి తీవ్ర నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 1 by 1 అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడడం కరెక్టో రాంగో కూడా డౌటే నాకు. ఏమవసరం ఆయన 15వ ఎలక్షన్ ఆయనకు జీవితం. 11 సార్లు అసెంబ్లీ, 2 సార్లు MP, 1 సారి ఎమ్మెల్సీ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ 15వ ఎలక్షన్. సరే నిలబడుతున్నాడు, జవాబులు చెప్పాలి. ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైతే లేదు ఆయనకి. అది ఓడాపిండి ఇలా అయోధ్యలో 1948లోనే కట్టేది ఉండే. మరి రామ మందిరం కడితే ఆపిర్రు. ఇవాళ ఒకటి వీకెండ్ కాంగ్రెస్ వాడు ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో పోయిండు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు వేయండు రేవంత్ పోతాడు. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేదు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. పాపం గోస పుట్టుబడైపోయింది రేవంత్. ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటారు. ఈ విచ్ వాట్ ప్రాక్టీస్? వాట్ అబౌట్ ఆల్ దీస్ CAA, NRC, UCC, 370, ట్రిపుల్ తలాక్, కృష్ణ జన్మభూమి? యూ హ్యావ్ ఎనీ స్టాండ్ ఆన్ దిస్ మై డియర్ చీఫ్ మినిస్టర్? పాపులేషన్ కంట్రోల్ ఫస్ట్ బోర్డ్ ఏర్పాటు అక్టోబర్ 4 రాత్రి అయిపోయింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశం అంతా. బోర్డు ఏర్పాటు అయిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులో యూ కెనాట్ క్వశ్చన్, ఐ కెనాట్ క్వశ్చన్, నోబడీ కెన్ క్వశ్చన్. ఇఫ్ సంబడీ ఈస్ క్వశ్చనింగ్ ఈజ్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్. If somebody is questioning the presidential authority in this country, you are unfit to contest the election. మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. ఏం అడ్డంకులు లేవు, ట్రాన్స్పరెంట్గా చేసే నెల రోజుల లోపల కథం పెట్టి. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని. నియతే లేదు, మన్ను లేదు. నియత 500 రూపాయలు ఇయ్యడా, కోడటం వస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది. ఇప్పుడు ఏం కోడటం వచ్చిందండి? ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయాలి? ఇప్పటిదాకా రూపాయి చేయాలి. అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటాడుతుంది? ఏం చెప్పి ఓటాడుతారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ పోయిన ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ అన్నా నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కుంటా ఇక అది కరెంట్ కూడా లేదు. నేను రైతుల మీటింగ్ అయితే 2 సార్లు కరెంట్ ఏం చెప్పి అడుగుతారు ఓటు? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 years నుంచి ఇంటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇంటా నేను. అసలు అజెండానే లేదండి మీకు. రుజువు చేసిండ్రా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు మేసిండు, గద్దెనెక్కి మేసిండు. మరి పైసలు రాలేదని రుజువు చేసిండా? 10 ఏళ్ళైనా కూడా ఆరోపణలు చేస్తారండి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు రుజువు చేసుకోవచ్చు కదా. రాష్ట్రమైనా కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా 140 కోట్లల్లో అంత్యోదయ అందరూ సమానం.
ఇదే మా పాలసీ. ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానంగా వస్తాయి. మీరు కాళేశ్వరానికి సరైన దస్తావేజులు అప్పచెప్తుంటే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి. కాళేశ్వరం ఎందుకు అలా డిపిఆర్ఏ సక్కగా లేదు. ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలో. కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ ఉంది. పొలాలకు పోయి పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇస్తారండి. ఆ ప్రాక్టీస్ అది ఉండదు. మీరు ప్రాక్టీస్ చేసేది డే టు డే ఆడిటింగ్ కావాలి, మీ ప్లాన్స్ ఆడిటింగ్ కావాలి, మీ అకౌంట్స్ ఆడిటింగ్ కావాలి, అన్ని ఆడిటింగ్ కావాలి. ప్లాన్ ఇప్పుడు అది ఎందుకు పొంగిపోతుందండి? కాళేశ్వరం ఎందుకు పొంగిపోతుంది? అది డివైడ్ అయ్యారు ప్లాన్ నుంచి. కాబట్టి అప్రూవ్ అయిన ప్లాన్ నుంచి డివైడ్ అయ్యారు. ఇప్పుడు మీరు కవిత మీద చర్య తీసుకుంటలేదు. మీరు లౌడ్ స్పీకర్ మస్జిద్లలో ఉండే లౌడ్ స్పీకర్ల కంటే ఎక్కువ మేము మీడియా ఛానల్ పెట్టినాయి సౌండ్. ఇప్పుడు చర్య తీసుకున్నది మీరు ఇప్పుడు ఏం చెప్తలేరు. మరి సమయం సందర్భాన్ని బట్టి చర్య తీసుకుంటారండి. యు ఆర్ నాట్ అలౌయింగ్ సిబిఐ టు కమ్ ఇన్ సైడ్. సిబిఐకి ఉందా అనుమతి? ఉందా? ఎందుకు ఇస్తలేడు అనుమతి సార్ రేవంత్? ఇఫ్ ఈస్ నాట్ షీల్డింగ్ కేసీఆర్, వై ఈస్ ఈ నాట్ అలౌయింగ్ సిబిఐ? అడిగారా మీరు? ఒక్క ఛానల్ చూపించిందా? ఒక్క పేపర్ చూపించిందా? హెడ్లైన్ రాసిందా? కేసీఆర్ సిబిఐకి అలౌ చేయకుండా తీర్మానం చేసుకున్నాడు. అది ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? ఇటు ఆ గవర్నమెంట్ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? ఇఫ్ యు ఆర్ నాట్ షీల్డింగ్ కేసీఆర్. అరే నీ ప్రభుత్వం నీ చేతిలో నువ్వు సిబిఐని వాపసు అలౌ చేయి. పొల్యూడ్ అయ్యేది ఏమన్నదండి? మీరు అలౌ చేయండి. అలౌ చేస్తే కదా పొల్యూడ్ అయిందో లేదో తెలిసేది. ఇప్పుడు కవిత టైంలో కూడా పొల్యూడ్ అయింది అన్నారు. ఇప్పుడు కవిత 2 సార్లు అరెస్ట్ అయింది. సిబిఐ ఛానళ్ళు మీ పేపర్లు పని కట్టుకొని రాశారు కదా, బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ దోస్తు. నేను చెప్తున్నా, మీ ఛానళ్ళు మీ పేపర్లు చేయబట్టి ముస్లింలు మోసపోయారు. అందరు కలిసి ముస్లింలని బేవకూఫ్ చేసారు. మొత్తం గప్పపోతే మీరు కాంగ్రెస్కి ఇంతో అంతో కేసీఆర్ కొట్టాడు బీజేపీ తోటి. ఆ కాంగ్రెస్ తోటి అయితే హోల్సేల్ వీక్తున్నారు బీజేపీ. మీకు ఎవడు మిగిలింది కాంగ్రెస్లో? కాంగ్రెస్లో గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవాన్ బాయ్, మిలింద్ దేవరాబాయ్, జిందాల్ బాయ్, ఆయన బాయ్ మిగిలిందోరు కాంగ్రెస్లో అందరు కలిసి పాపం మైనారిటీలను బేవకూఫ్ చేసారు. సిబిఐ అప్పుడెప్పుడు సంవత్సరం దాటిపోయింది, అయిపోయింది కదా, అది అయిపోయింది. ఇప్పుడు 5 నెలలు కాంగ్రెస్ వచ్చి సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేదు? సిబిఐ చేస్తలేవు. నువ్వు రాష్ట్రంలో నువ్వేమని చేస్తున్నావు? మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది? మీరు వేరే కేసులు ఏమవుతున్నాయి? టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అంటే ఏంటికి? పబ్లిక్ ఇష్యూ. అది పబ్లిక్ ఇష్యూవా? టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ? కాళేశ్వరం ఇది పబ్లిక్ ఇష్యూ, ప్రజల సొమ్ము. నువ్వు ఎందుకు అలౌ చేస్తలేవు? నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటావు? ఎవరికి ఎక్కువ పోయినాయి, ఎవరికి తక్కువ పోయినాయి కూడా ఉన్నది. ఎవరికి ఎన్ని ఎంపీలు ఉన్నారు, ఎవరికి ఎంత బలం ఉన్నది, ఎవరికి ఎన్ని రాష్ట్రాలలో ఎంత బలం ఉన్నది, మీకు ఎంత వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది, కుల్ల అయిపోయింది. నరేంద్ర మోడీ గారికి ఈజ్ బియాండ్ ఎనీ పార్టీ. మొత్తం ట్రాన్స్పరెన్సీ తెస్తుడు దేశంలో. ఆయన మాకు దాచిపెట్టుకునేది అంటే బయటకు రానియకపోతుండే కదా. ఇస్లామిక్ దేశాలలో ప్రజాదీతులైన హిందువులకి, సిక్కులకి, జైనులకి, బుద్ధిస్టులకి, పార్సీలకి ఈ చట్టం అమలు చేస్తున్నాం. శ్రీలంక ఇది నాట్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ. బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి we will request government to consider CAA is for Islamic countries. సార్ మీరు జవాబు చెప్పలేరు, జీవన్ రెడ్డి గారు చెప్పలేరు, పాపం రాహుల్ గాంధీ చెప్పలేడు, రేవంత్ చెప్పలేడు. ఎందుకు కొట్లాడుతున్నారు ఎలక్షన్లు? మీరు కూడా చెప్తలేరు. సిబిఐ 5 నెలలు అయిపోయి సిబిఐకి ఎంట్రీ ఎందుకు చెప్తలేడు రేవంత్? ప్రశ్నలో మంచి టర్మ్ వాడిన మార్పు చూపించే విధంగా. ఇలా నేను ఐ విల్ బీ ఇన్ హిస్టరీ ఫర్ క్రియేటింగ్ అ టర్మరిక్ బోర్డ్. ద క్రాప్ ఈస్ సోడ్ ఓన్లీ in 3.75 lakh acres. It's a very small crop. Arvind will go down in history for creating a board. చేస్తాము ఎట్లా మోడీ పాలసీలు మనము యూజ్ చేసుకున్నాము, ఎక్స్పోర్ట్స్ మీద ఏ రకంగా మనము దృష్టి సారించినాము, మోడీ ఎక్స్పోర్ట్ పాలసీని పసుపు మీద వాడినాము, ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాము, చిన్న వేరే విషయాలు కూడా చేసుకున్నాము. దాంతో రేట్స్ ఏ రకంగా వచ్చినాయి,
పోయిన 2 సంవత్సరాలు పసుపు మురిగిపోయింది అతి వర్షాలకు. ఏమన్నా సహాయం చేసిందా రాష్ట్ర ప్రభుత్వం? ఇలా పసుపు పండించే ధర మన ఇప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ అ కన్సర్న్. ఈడ 5,000 పైన ఉంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మహారాష్ట్రలో 3,000 ఉంది. హౌ విల్ ద స్టేట్ గవర్నమెంట్ అడ్రస్ ఇట్? ఒక్క ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మా నాయన కట్టించింది 1990లా. ఇలా 7 ఉన్నాయి మన పార్లమెంట్లో. నేషనల్ హైవేలు, రైల్వేస్ నెట్వర్క్లు ఏ రకంగా పెరుగుతున్నాయో అది కంపారిజనే లేదు. 2 కేంద్రీయ విద్యాలయం వచ్చింది. నేను జగిత్యాల గోయింగ్ ఆన్ రికార్డ్ అగైన్ ఎనీ టైమ్ ఇన్ దిస్ డ్యూరింగ్ ది నెక్స్ట్ సెషన్ మనకు జగిత్యాలలో నవోదయ అనౌన్స్మెంట్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్. కొత్త జిల్లాలలో సగం జిల్లాలకి నవోదయ ఇస్తున్నారు లేని జాగల. అందులో జగిత్యాల ఉన్నది. 2 కేవీలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది, ఇంకోటి బోధన నెక్స్ట్ ఇయర్ ఉన్నది. ఇప్పుడు ఈ హైవే రోజు కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. మన భూముల మీద మన రైతులు వస్తూ ఉంటారు. 4,100 కోట్లది హైవే, 1,000 కోట్లది రైల్వే లైను డబులింగ్ అవుతున్నది. బోధన్ బీదర్ లైన్ వేస్తున్నాం. ఆదిలాబాద్ ఆర్మూరు 5-6 ఏళ్ళు వెయిట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం కోసం ఇట్ వాజ్ ద జాయింట్ వెంచర్. ఆయన సంతకం పెడతలేడు, ఆయన పైసలు ఇస్తలేడు. కాబట్టి 100% టేక్ ఓవర్ చేసుకొని నడుస్తున్నది పని. ఇవన్నిట్లో కూడా ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేసేది లేదు, రూపాయి అవినీతి లేదు, ఆరోపణ లేదు, ఏమీ లేదు. 5 ఏళ్లలో పనులు చేసి మేజర్ పనులు చెప్తున్నా మీకు. నేను ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పోతున్నట్టే, ఇండివిజువల్ బెనిఫిట్స్కి పోతున్నట్టే ఇక లక్షలలో ఉన్నాయి. 15,80,000 మందికి ఫ్రీ రేషన్, 70,000 మందికి ఉజ్వల, 65,000 చిన్న ఆడపిల్లలకి 8.2% డిపాజిట్స్ మీద రుణాలు, 6,85,000 మందికి మన పార్లమెంట్లో ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రింట్ అయితే లేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకంటే ఇప్పుడు అలౌ చేస్తలేదు. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకో, రేవంత్ బొమ్మ పెట్టుకో, వచ్చేస్తుంది. నువ్వు దానికోసం మా పంచాయతీ ఫోటో పంచాయతీ కోసము మా ఫ్లెక్సీలలో మా వాళ్ళు కొట్లాడుకుంటారు. అంట నా ఫోటో లేదు, నా ఫోటో లేదు. ఇప్పుడు ఈ 6,80,000 మందికి కార్డులు వస్తలేవు ఆయుష్మాన్. దానికోసం ఫోటో పంచాయతీ 6,300 కోట్ల రుణాలు, ఎస్ఐజీ రుణాలు, 5% వడ్డీ రాయితీ, పావుల వడ్డీ ఏది 4% ఇస్తలేరు. 7-8 ఏళ్ళ 4% ఇస్తలేరు. 2,00,000 లక్షల కిసాన్ సమ్మాన్ నిధి, 40,000 స్వనిధి లోన్లు, నా టర్ముల 1,900 కోట్ల ముద్రా లోన్లు, నా టర్ముల 400 సీట్లు వస్తాయి అని ఇప్పుడు 350. మీరు చెప్పేవన్నా స్టేట్స్ లో ఏమన్నా నేను చెప్పింది ఓన్లీ పార్లమెంట్. 6,300 crores is for SHG groups within the parliament sector. All ఈ స్టాటిస్టిక్స్ మొత్తం ఓన్లీ నిజామాబాద్ లోక్సభ చర్చ. రేవంత్ డమ్మీ క్యాండిడేట్లను పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో మండ వెంకటేశ్వరరావు గారు ఖమ్మం ఫైనల్ అయిందా? కాలేదా? మరి ఈయనకి అక్కడ ఏ సంబంధం అండి? ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేది ఉంటే ఖమ్మంలో లేరా? ఇక్కడ ఆయన తీసుకుపోయి అక్కడ ఎందుకు పెడుతుంది? మల్కాజ్గిరిలో ఒక ఆయన తీసుకుపోతే మల్కాజ్గిరిలో డిక్లేర్ అయిపోయింది, తీసుకుపోయి మల్కాజ్గిరి మన చెవెలలో డిక్లేర్ అయింది, మల్కాజ్గిరిలో పెట్టింది. మంచిగా 2 సీట్లు ప్యాకేజ్ అయిపోయింది. మెదకు ఏదో వెంకటరామరెడ్డి గారు మేనేజ్ చేసిరని వింటున్నాము. ఇప్పుడు ఖమ్మము, మన కరీంనగర్లో ఏం చేస్తారో చూడాలి. ఇవన్నీ 6 గ్యారెంటీలు పెడతలేడట. కనీసం ట్రై కూడా చేయలే ఆయన. నగర్సుదా కాదా? ఆయన ఓటుకు నోటు కాపాడిండు, ఈయన సిబిఐని అనిస్తలేడు. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల చౌరస్తా మీద మేమిద్దరం నిలబడతాము. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఏమేమి చేసిందో చెప్పిన. కొంచెం ఆయనకు వినిపించండి, సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించండి. జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. నేను ఇందూరు కూడా, నిజామాబాద్ కూడా లేదు, జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. ఎవరు ఎక్కువ సీట్లు? నిజామాబాద్లో ఆర్మూరు జీవన్ రెడ్డి అనుకుంటున్నాను. అవునండి, నిజామాబాద్ ఆర్మూరు జీవన్ రెడ్డి అనుకుంటున్నాను. ఇది షబీర్ అలీ గారు అన్నారు నాకు. సో నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన, యూరిన్ టెస్ట్ కూడా ఇచ్చిన, 2 ఇచ్చిన. బ్లడ్ రాలేదు. యూరిన్ టెస్ట్ చేసేది ఇటలీకి పంపినట్ట. సో దాని రిపోర్ట్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. నిజామాబాద్లో హిస్టారికల్ మహిళా డిగ్రీ కాలేజ్, మహిళల ఇంజనీరింగ్ కాలేజ్. జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా గురించి అవగాహన లేనట్టుంది. అదే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ అంటే ఆయన జగిత్యాల ఎంపీ నిలబడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ 3 జిల్లాలకు అని మర్చిపోయాడు.
4 జిల్లాల 4 జిల్లాల కానీ మర్చిపోయాడు. ఆయన ఉంటే జగిత్యాల పట్టణానికి 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ ఫండ్ ఇస్తుంది. మీరు నాన్ లోకల్ జగిత్యాలనే మొదలవుతున్నది, జగిత్యాల క్లోజ్ అవుతున్నది. నిజామాబాద్లో జీవన్ రెడ్డి నాన్ లోకల్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను కొరట్లో నిలబడితే ఏ ఎమ్మెల్యేతో పర్వంటే ఆర్మూర్ పోవాలన్నా కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఎంపీతో ఉంటే 200 కిలోమీటర్ల వాళ్ళ. నేనేం అట్లా బిలో ద బెల్ట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారికి తగు మర్యాద ఇస్తూ మేము సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తాము. ఇయ్యేలటి వరకు ఒక జవాబు లేదు, వాళ్ళు రాదు కూడా జవాబు. నేను ఇప్పుడు ఇవాళ అడిగిన ప్రశ్నలకి జవాబు కూడా రాదు. ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను టెలింగ్ యూ, ఈ శ్రీనివాస్ గారు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. ఆయన యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, జనరల్ సెక్రటరీ కొట్లాడతానికి ఎలక్షన్ 1968. This is the fact my father told me because my grandfather was in Jensen as vice president. రాజకీయ అవకాశాలు కనబడక ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఇందిరాగాంధీ మీద జర క్రేజ్ ఉన్న సమయం అది. ఆయన అందులో పోయి ఆయనతో మాట్లాడుకొని పోయినారు ఆ రోజుల్లో.